వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడవద్దు. యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు హెచ్చరిక. జేజీయూ ఇంజనీరింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజుకు లింక్ తీసివేయాలి. ఎస్ఎఫ్ఐ. చంద్రబాబు పాలనలో హాస్టల్ విద్యార్థినులకు రక్షణ కరువు. మండిపడిన వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి. బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోండి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వంలో బాలికలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రతిరోజు ఏదో మూల ఏదో అఘాయిత్యం జరుగుతూనే ఉందని, మద్యాన్ని పెంచి పోషిస్తూ కూటమి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మద్యం మత్తులో అకృత్యాలకు పాల్పడే విధంగా తయారు చేస్తున్నారని రాజమండ్రి మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం స్థానిక గణేష్ చౌక్ హాస్టల్ వద్ద పోలీసులను, హాస్టల్ సిబ్బందిని మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై నిలదీశారు. అక్కడ కొద్దిసేపు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కనిపించట్లేదండి, శ్రీనివాస్ గారు కనిపించట్లేదు. అప్పారావు గారు అండి, మధు ఫోన్ వెనక్కి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలపైన అఘాయిత్యాలు, అదేవిధంగా దళితులపైన దాడులు అంశాలను చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. అసలు ఇక్కడ లేడీస్ హాస్టల్లో సాయంత్రము ఇప్పుడే హాస్టల్ వార్డెన్ చెప్తా ఉన్నారు, 5:30 తర్వాత ఎన్నింటికి మీరు బంద్ చేస్తారమ్మా హాస్టల్ గేట్స్ అని అంటే 5:30 అన్నారు. ఇప్పుడు అమ్మాయి ఎన్నింటికి వెళ్ళింది అని అంటే 5:30కి బయటికి వెళ్ళి 6:30కి వచ్చింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఆవిడ చెప్పినంతవరకు మరి 5:30కి బంద్ చేస్తే 5:30కి బయటికి ఎట్లా పంపించారు? ప్రశ్న పాయింట్ నెంబర్ 1. రెండో అంశము, ఆ అమ్మాయి మైనర్ బాలిక, 15 సంవత్సరాలు వయసు ఉందని చెప్తా ఉన్నారు, 10th క్లాస్ చదువుతూ ఉంది. తీసుకుని వెళ్ళి ఒక లాడ్జ్కి తీసుకుని వెళ్ళి ఇద్దరు యువకులు ఆ అమ్మాయిని అటెంప్ట్ చేశారు, రేప్ అటెంప్ట్ చేశారని చెప్తా ఉన్నారు. మరి పోలీస్ అధికారులు ఈ ఘటన జరిగి రెండు రోజులు అయినట్టుంది కదండి, 2 రోజులైంది. అది ఇక్కడి నుంచి కోటిపల్లి బస్ స్టాండ్, అంటే ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి నాకు తెలిసి ఒక 20 నిమిషాల నుంచి అరగంట పడుతుంది. రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి 20 నిమిషాలు మినిమం పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం, మళ్ళీ గంట కాల వ్యవధిలో ఎలా వచ్చింది అంటే ఇది కూడా ఇంకొక రెండో అబద్ధం. అసలు ఈ అమ్మాయిని కనుక్కుని, అంటే బయట నాకు తెలిసిన వార్త ఏంటంటే ఆల్రెడీ ఆమెకి ఎక్కడో చిన్న దెబ్బలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. అసలు నిజాలు ఏం జరిగినాయి, అసలు ఇలాంటి ఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి? ఇలాంటి అభం శుభం తెలియని చిన్నారుల పైన ఇలా అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అసలు పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? నేను ఇవాళ ఒకే అంశం చెప్తా ఉన్నా, నేరుగా మద్యం దుకాణాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం దుకాణాలు పెట్టి దొంగ మద్యం తయారు చేస్తూ 24 గంటలు మద్యం దాగిస్తూ ఇవాళ బెల్ట్ షాపులు ఉంటే బెండ్ తీస్తా అన్నాడు. ఇవాళ రాజమండ్రి నగర పార్టీ ఎమ్మెల్యే బినామీ డైరెక్ట్గా ఫోన్ లీక్ అయితే దానిపైన ఏం చర్యలు తీసుకోరు. అంటే ఇంత దారుణంగా మద్యము, గంజాయి ఇలాంటి అంశాల వలన పేటరేగిపోతూ ఉన్నారు కుర్రోళ్ళు. డైరెక్ట్గా గంజాయి మత్తులో, లిక్కర్ మత్తులో
రాత్రి 12ంటికి కొంతమంది యువకులు తప్పతాగి పోలీసుల పైన దాడి చేస్తే దానికి మీరు ఎవరిని బాధ్యులు చేశారు? వాళ్ళు ఏ పార్టీలో తిరుగుతూ ఉన్నారు? వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎవరు? ఆ రూట్స్ని పట్టుకోవాలి. అంతేగాని ఏదో యువకుల్ని అరెస్ట్ చేసాము ఇది చేసామనే అంశం కాదు, రూట్స్ని పట్టుకోండి. ఇవాళ నిజంగా ఎంత బాధాకరం అని అంటే అసలు పోలీసుల పైన దాడి చేసే అంత ధైర్యము యువకులకి ఎక్కడి నుంచి వచ్చింది? డైరెక్ట్గా పోలీసుల్ని అరగంట సేపు, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, గంట సేపు వాగ్వాదం మహిళలపై అత్యాచారాలు సర్వసాధారణం అయిపోయినాయి. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, మద్యం విచ్చలవిడిగా ఏర్లే పారుతుంది. ఈ మద్యం మత్తులో ఈ కుర్రవాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఈరోజు చిన్న బాలిక మీద కూడా ఈ అఘాయిత్యం జరిగిందంటే చాలా దారుణమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక అంశం అండి, డైరెక్ట్గా అక్కడ ఎదురుగుండా పోస్టర్ ఈవీఎం ఎమ్మెల్యే పోస్టర్ పెట్టుకున్నాడు. అంటే ఎక్కడ పడితే అక్కడ పబ్లిసిటీ చేసుకోవడానికి వీళ్ళు ముందుంటారు, కానీ ఎక్కడ సమస్యలు జరుగుతున్నాయి, ఎక్కడ ఆ సమస్యలను అరికట్టాలి అనే అంశం పైన వీళ్ళకి దృష్టి లేదు. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వాటికి ముందర. ఇక్కడ ఎదురుగుండా బాలిక హాస్టల్ ఉంది, దాని ఎదురుగుండా ఈవీఎం ఎమ్మెల్యే పోస్టరు. అంటే అసలు దాన్ని బట్టి అర్థమవుతుంది వీళ్ళు కేవలము అడ్వర్టైజ్మెంట్లు చేసుకోవడానికి పనికొస్తారు తప్పితే ప్రజలు ప్రాణాలు రక్షించడానికి లేకపోతే అమ్మాయిల యొక్క మానాన్ని రక్షించడానికి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేనికి కూడా పనికిరారనే అంశాన్ని ఇవాళ తేటతెల్లమవుతాం. ప్రముఖ సినీ నటుడు అగ్రహీరో పాన్ ఇండియన్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభాస్ ఫ్యాన్ సిటీ ప్రెసిడెంట్ పై దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రభాస్ అభిమానులు డార్లింగ్ కోసం అంటూ రక్తదానం చేశారు. స్థానిక తాడితోటలోని సంహిత ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ రక్తదాన కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరై రక్తదానం చేయటం జరిగిందని దేవి ప్రసాద్ తెలిపారు. యువకులతో పాటు ప్రభాస్ మీద ఉన్న అభిమానంతో పలువురు యువతులు కూడా హాజరై రక్తదానం చేసినట్లు తెలిపారు. ప్రభాస్ సత్తా ఉన్న మిస్టర్ పర్ఫెక్ట్, ఒంట్లోని అనువనువు పౌరుషత్వంతో కథం తొక్కే మిర్చిలాంటి కుర్రాడిని అభినందించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే డార్లింగ్ సినిమా అంటే ప్రాణం పెట్టే యోగి, బాక్సాఫీస్ వద్ద కత్తితో కాసులను కొల్లగొట్టే బాహుబలి, ఎలాంటి రికార్డులైనా అతని ముందు సాహో అనాల్సిందేనని రెబల్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ మధ్య రామబాబు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించి టీడీపీ ఎస్పీసీఎల్ సిటీ ప్రెసిడెంట్ చాపల సర్పంచ్ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాం. అదే పార్టీ చంద్రు గారిని ఒకే వస్తువులు కోరుతున్నాం. అలాగే కొయ్యన్ కుమారి గారు దేవి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో నిర్వహించిన నమస్కారం. మరి ఈరోజు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్నయ్య బర్త్డే సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గంపూడి ఫౌండేషన్ ద్వారాగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అలాగే ప్రతి వార్డు నుంచి కూడా ఒక పిలుపు ఇవ్వగానే అందరూ కూడా ఎంతో అన్నయ్య మీద ఉన్న అభిమానంతో వందల్లా వచ్చి ఈరోజు బ్లడ్ బ్యాంక్లో సహకరించి బ్లడ్ డొనేషన్ చేశారు. ప్రాణదాతలు అవడానికి కూడా వీళ్ళకి ఆరుకులు అయ్యేలాగా మా ప్రభాస్ అన్నయ్య నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నాకు సహకరించిన నా మిత్రులకు, ప్రభాస్ అభిమానులకు, నా తమ్ముళ్లకు పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మొన్న ట్రైలర్ వచ్చింది, హర్రర్ కామెడీతో ఫస్ట్ టైం మా ప్రభాస్ అన్నయ్య తెలుగు ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించబోతున్నారు. ఈ ట్రైలర్ చూడగానే
అందరూ కూడా ఆ విజువల్స్ ఏంటి అన్నిటికీ కూడా చాలా సంతోషించారు అభిమానులందరూ. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా పైనుంచి మాకు సహకారాలు అందిస్తూ మా అమ్మ శ్యామలాదేవి గారు ఆవిడ ఆశీస్సులతో, కృష్ణరాజు గారి ఆశీస్సులతో మేము ఎదరికెళ్ళడం జరుగుతుంది. అలాగే దీనికి జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి సత్యబాబు గారు, పిఆర్ రామకృష్ణ గారు కూడా ఎంతగానో మాకు సహకరిస్తున్నారు. సిటీలో కూడా కుర్రోళ్ళందరూ యాక్టివ్గా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. ప్రభాస్ అభిమానులు అంటే సేవా కార్యక్రమాలకే పెట్టిందే పేరు అన్నట్టు ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి డిఫరెంట్గా ఒక్కొక్క కార్యక్రమం సేవల ద్వారా చేసుకుంటూ ఇది ఒక ప్లాట్ఫామ్ కింద అనుకుని మేము సేవా కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చాం. అలాగే రాజాసాబ్ సినిమా జనవరి 9వ తారీఖున రిలీజ్ కాబోతుంది. మన ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా మంచి విజయం సాధించాలని, రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాజమండ్రి సౌభాగ్య ఆప్టికల్ దీపావళి సందర్భంగా నిర్వహించే లక్ష్మీ పూజకు నగర ప్రముఖులు విచ్చేశారు. సౌభాగ్య ఆప్టికల్ అధినేత మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ హనుమాన్ సింగ్ కు నగర ప్రముఖులు పలువురు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సౌభాగ్య ఆప్టికల్ నిర్వాహకులు మాట్లాడుతూ నగర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి సందర్భంగా ఉచిత కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. నగర ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రాప్తిరస్తు. మాది సౌభాగ్య ఆప్టికల్, రాజమండ్రి గంటాలమ్మ గుడి వీధి. మేము అందరికీ ఫ్రీ ఐ టెస్టింగ్ అండ్ ఫ్రీ ఐ సర్జరీ, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఫ్రీ సర్జరీ అండ్ ఏదైనా సరే వేరే కార్యక్రమాలు. మాది 1975 ఫరము. ఎప్పుడు కూడా ఎవరికైనా సరే హోల్సేల్ రేట్లో ఐ స్పెక్టికల్స్ మనం సప్లై చేస్తాం అండ్ హోల్సేల్ రేట్లో అన్ని బ్రాండ్స్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. క్రిజాల్, జైస్, ఆల్ కంపెనీ మా దగ్గర అవైలబిలిటీ. అందరూ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. అందరికీ వన్స్ మోర్ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ. మా కస్టమర్స్కి, మా మీడియా మిత్రులందరికీ, మా డాక్టర్స్కి అందరికీ కూడా హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరు హనుమాన్ సింగ్ రాజ్పురోహిత్ అండి. మా బ్రదర్ విక్రమ్ కుమార్ రాజ్పురోహిత్, మా నాన్నగారు దయాలాల్ రాజ్పురోహిత్. సార్ అదే హ్యాపీ దీపావళి సార్. మొత్తం అదే ఛానల్ అదే మిత్రులందరికీ ప్లస్ మా అదే కస్టమర్లు, మాది అదే సిన్స్ 65 ఇయర్స్ షాప్. మొత్తం ఉన్న కస్టమర్లందరికీ హ్యాపీ దివాళీ. అండ్ ఇలాగ మేము మాకు ఇలాగే మీరు మళ్ళీ అదే చార్టీగా అదే బిజినెస్ అది మీరు ఇలాగే మేము ఇప్పుడు అదే సర్వీస్ మీకు ఇంకా అలాగే సర్వీస్ మాది అదే మోటివ్ ఎక్కువగా చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా మంచిగా సర్వీస్ చేయడం అన్నది మా ఫాదర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మా 3rd జనరేషన్. మేము అదే టెస్టింగ్ కూడా మాది టోటల్గా ఫ్రీ అదే టెస్టింగ్ అండి. ప్లస్ వీలైనంత వరకు చాలా రీజనబుల్గా కస్టమర్కి ఫుల్ సాటిస్ఫై చేసి ఇవ్వడం మా మోటివ్ అండి. ఇలాగే మమ్మల్ని అందరూ ఇలాగ మా అదే సౌభాగ్య ఆప్టికల్కి మొత్తం ఇలాగే అదే సపోర్ట్ చేస్తారనుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీబడి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ 3వ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అంతకుముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దారి పొడవునా సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఆ సమస్యలపై పరిష్కారం చూపటం లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ, జిల్లా నాయకులు కాకి శారద, పోలమ్మ, గిరి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆప్కస్ అండ్ పర్మనెంట్, ట్రైసైకిల్, శానిటేషను ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల 3వ తేదీని నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెకి వెళ్ళబోతున్నారు. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మెకాలంలో జరిగిన ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు. ముఖ్యంగా 4 సంవత్సరాలుగా ఎవరైతే భర్త చనిపోయి
వాళ్ళ వారసత్వానికి ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా ఇవ్వలేదు. మున్సిపల్ అధికారులు దీపావళిలోగా ఈ సంతకం అయిపోతుంది, మీరు తారాజువులు కాల్చుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజుకి లింక్ పెట్టకూడదని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై భాస్కర్ మాట్లాడుతూ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 2వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజు కట్టడానికి మొదటి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే గానీ సెమిస్టర్ ఫీజు కట్టకుండా కళాశాల యాప్లో పెట్టారని, బలవంతంగా విద్యార్థులను ఒత్తిడి చేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ కట్టామని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ వేయకుండా విద్యార్థులు ఎలా కడతారని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో విద్యార్థులను పరీక్ష ఫీజు కట్టే విషయంలో గానీ సర్టిఫికేట్ తీసుకునే సమయంలో గానీ విద్యార్థులను ఏ కళాశాల యాజమాన్యం ఫీజు రియంబర్స్మెంట్ కట్టమని ఒత్తిడి చేయకూడదని చెప్పినా జేజీయూ యాజమాన్యం ఈ విధంగా వ్యవహరించడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు హేమంత్, సాహితీ, ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీవల్లి, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి రావడానికి గల కారణం జేజీయూ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు గత సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులందరూ ఫస్ట్ ఇయర్ ఫీజు రింబర్స్మెంట్ కట్టలేదని ఆ నెపంతో ఫీజు రింబర్స్మెంట్ అంతా మీరు కడితేనే కానీ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఓపెన్ కాదు, ఫీజు కట్టడానికి మీరు ఎగ్జామ్ రాయడానికి కూడా అనర్హులు అని చెప్పి ఈరోజు కాలేజ్ యాజమాన్యం విద్యార్థులందరినీ మబ్బి పెట్టి ఫీజు రింబర్స్మెంట్ కట్టే పని చేయిస్తా ఉంది. అయితే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ వేయకుండా మేము విద్యార్థులు ఎటువంటి ఫీజు కట్టనవసరం లేదు, అది ప్రభుత్వం నుంచి వచ్చిన నిబంధన. మీరు ఈ నిబంధనని దృష్టిలో పెట్టుకుని ఫీజు రింబర్స్మెంట్ కట్టమని ఒత్తిడి చేస్తే విద్యార్థులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అదే పని చేస్తా ఉన్నారని చెప్పి విద్యార్థులు కళాశాలలో ఆందోళన చేస్తే మేనేజ్మెంట్ తో చర్చలు జరిపినా చర్చల్లో కనీసం సరైన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. అందుకని ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి డిఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫీజు రింబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజుకి లింకప్ పెట్టకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. డిఆర్ఓ గారు సమాధానం ఇస్తూ మేము మేనేజ్మెంట్ తో మాట్లాడాము, సెమిస్టర్ ఫీజుకి అలాగే ఫీజు రింబర్స్మెంట్ కి లింకప్ పెట్టము, ఎవరైతే కట్టగలుగుతారో వాళ్ళే ఫీజు రింబర్స్మెంట్ కట్టండి, మిగిలిన వాళ్ళందరూ కూడా సెమిస్టర్ ఫీజు కట్టుకోవచ్చు అని చెప్పారు. అయితే మేము సార్ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ఆందోళన మానుకుని వెళ్తా ఉన్నాం. అయితే ఒక 2 రోజులు కళాశాల యాజమానికి మేము సమయం ఇస్తా ఉన్నాం. సెమిస్టర్ ఫీజుకి ఫీజు రింబర్స్మెంట్ కి లింకప్ తీసి సెమిస్టర్ ఫీజు కట్టుకునేలా ఈరోజు యాజమాన్యం కల్పించాలి. లేని పక్షంలో విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చినా, ఇక్కడ ఆందోళన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన విద్యార్థుల మీద ఒత్తిడి తెచ్చినా సరే భవిష్యత్తులో పెద్ద ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి విద్యార్థులందరితో జేజీయూ యూనివర్సిటీనే ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ మేము చెప్తా ఉన్నాం. నా పేరు భాస్కర్, ఎస్ఎఫ్ఐ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంలో మహిళలకు సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థినులకు రక్షణ కరువైన వైసీపీ స్వీజిని సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. రాజమండ్రి గణేష్ చౌక్ బాలికల వసతి గృహంలో ఒక విద్యార్థిని 3 రోజుల క్రితం ఒక యువకుడు బయటకు తీసుకువెళ్లి అత్యాచారం చేసిన సంఘటన నేపథ్యంలో బుధవారం జక్కంపూడి విజయలక్ష్మి, రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, గాండ్ల తెలకుల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ సంకిస భవానీ ప్రియ, బీసీ నాయకురాలు బర్లా సీతారత్నం తదితరులు వసతి గృహాన్ని సందర్శించి వార్డెన్ను గట్టిగా నిలదీశారు. అపరిచితుల వెంట హాస్టల్ విద్యార్థినిని ఎలా బయటకు పంపించారని వార్డెన్ను నిలదీశారు. రిజిస్టర్లో వివరాలు సరిగా నమోదు చేయకపోవడం పట్ల వైసీపీ మహిళా నాయకులు వార్డెన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజున రాజమహేంద్రవరం ఎస్సీ బాలికల సంక్షేమ హాస్టల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అని దినపత్రికల్లో చూసి ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల్ని మారుమూల పల్లెటూళ్ళలో చదివించుకోవడానికి వసతులు లేక వారు బలహీన వర్గాలకు చెందిన వారు అయినప్పుడు తీసుకొచ్చి ఇటువంటి సంక్షేమ గృహాల్లో జాయిన్ చేసి వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కదా అని తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే రెఫరెన్స్ ఎవరిది తీసుకున్నారు వాళ్ళని హాస్టల్లో జాయిన్ చేసుకునేటప్పుడు ఎవరితోటి మనం పంపిస్తున్నాం అనేటటువంటి ఆలోచన లేకుండా ఉన్నారు అనేది
ఈ హాస్టల్ని చూస్తుంటే అర్థమయ్యేటటువంటి రిజిస్టర్లు చూపిస్తున్నాయి, అర్థమయ్యేటటువంటి పరిస్థితులు. ఒకే ఒక్క విషయం ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే చెప్తారు, ఎవడైతే మహిళల మీద అత్యాచారం చేస్తే అదే వాడికి ఆఖరి రోజు అని చెప్పి చాలా చెప్పారు ఇప్పటివరకు. మీరు ఏ ఒక్కడికి శిక్ష పడదు. దానికి కారణం మీ రెడ్ బుక్ రాజ్యాంగం. ఎక్కడైనా అంబేద్కర్ రాజ్యాంగం ఇవాళ ఈ రాష్ట్రంలో అమలవుతుందా? ఎక్కడ చూసినా బ్లడ్ బుక్కే కనిపిస్తుంది తప్ప రెడ్ బుక్ ఎక్కడ కనిపించదు. మీరు పోలీసులను అడ్డపెట్టుకుని ఆటవిక రాజ్యాన్ని రాష్ట్రంలో నడుపుతున్నారు. మాట్లాడితే దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే మీకు దడ. ఇవాళ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వసతిదేవనని లేకపోతే విద్యాదేవనని గోరుముద్దని పిల్లలు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు, బాగా చదువుకోవాలనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విద్యార్థులకు అనేక వసతులు కల్పిస్తే ఇవాళ హాస్టల్లో ఈ రకమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వచ్చినాయంటే నిజంగా అందరూ బాధపడవలసినటువంటి అవసరం. మొదటి రోజున వెళ్ళి హాస్టల్లో బొద్దింక కనిపించిందని చెప్తారు ఈ హోమ్ మినిస్టర్ గారు. అయిపోయి మర్నాటి రోజున చెప్తే అబ్బాయి అది వెంట్రుక అంటుంది ఆవిడ. అంటే బొద్దింకి వెంట్రుకి తెలియదా? లేకపోతే పేపర్లో మీరు బొద్దింక మీ చేతితో పట్టుకునేట్టు వస్తే అది కూడా మీకు తెలియట్లేదా? మీరు మాట్లాడితే వైఎస్ఆర్సీపీది శవ రాజకీయాలంటారు, లేకపోతే బ్లేడ్ రాజకీయాలంటున్నారు. ఎవరు చేస్తున్నారు? అన్ని తప్పులు మీరు చేస్తూ పక్కవాడి మీద గెంటేస్తే ఇవాళ ఈ హాస్టల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీసుకుంటే 10th క్లాస్ చదివే అమ్మాయిని ఆ రకంగా ఎవడో తీసుకెళ్ళి అత్యాచారం చేసేటటువంటి పరిస్థితి వరకు వచ్చింది అంటే ఎక్కడ పిల్లలకి రక్షణ ఉందా? ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా? నడు రోడ్డు మీద ఒక ముగ్గురు అన్నదమ్ములు కలిసి వెళ్తుంటే వాళ్ళని చంపేసి ఆ సుజాతమ్మ అనేటటువంటి ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే ఈ రోజు వరకు మీరు ఏం చేయలేదు. 1-2 లక్షలు ఇచ్చేసి అక్కడితోటి మీ చెయ్యి దులిపేసుకునేటటువంటి పరిస్థితి చూపిస్తున్నారు. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయితే ఆ కుటుంబానికి ఉండేటటువంటి క్షోభ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కబుర్లు కాదు చెప్పాల్సింది, రండి జరుగుతున్న వాస్తవాలు ఏంటో చూడండి. ఎక్కడో నగరంలో ఒక ప్రభుత్వ వసతి గృహానికి చెందిన బాలికపై జరిగిన అఘాయిత్య ఘటనకు సంబంధించి చర్యలు తీవ్రంగానే ఉంటాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. తప్పు చేసిన వారికి కొమ్ము కాయటం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన గుర్తు చేశారు. స్థానిక ప్రభుత్వ వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థిని అజయ్ అనే యువకుడు తీసుకువెళ్లి మరో యువకుడితో కలిసి అత్యాచారం చేసినట్లు వచ్చిన వార్తపై ఎమ్మెల్యే వాసు స్పందించారు. వివరాలు ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోదరుడు సాకుతో వచ్చిన ఆ యువకుడితో బయటకు వెళ్లటానికి వార్డెన్పై ఒత్తిడి తెచ్చి సదరు బాలిక వెళ్లటం, అక్కడ మరో యువకుడితో కలిసి లాడ్జికి వెళ్లి 2 గంటల తర్వాత తీసుకొచ్చి దేవి చౌక్ లో వదిలేసి వెళ్లినట్లు, వంటిపై గాయాలు చూసి వార్డెన్ ఆరా తీయటంతో విషయం మొత్తం చెప్పటం, దీనిపై కాకినాడలో ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు, దీంతో వారు వచ్చిన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసిందని ఆయన పేర్కొన్నారు. దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటలు దాటాక వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ కట్టారని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. మీడియా వారికి నమస్కారం. చాలా దురదృష్టమైన సంఘటన. 10వ తరగతి చదువుతున్న బాలిక, షాడే హై స్కూల్లో చదువుతూ ఉంది పాప, సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో ఉంటూ స్కూల్కి వెళ్తూ ఉంది. కాకినాడ గుడారిగుంట జయప్రకాష్ నగర్కి సంబంధించిన వ్యక్తి ఆమె. అదే హాస్టల్ దగ్గర 20వ తారీఖు అంటే దివాళీ రోజున సాయంత్రం సుమారు 5 గంటల 10 నిమిషాలకి అజయ్ అనే అబ్బాయి హాస్టల్ దగ్గరికి వచ్చి కలవడానికి ప్రయత్నం చేయగా పాప వార్డెన్ ఉమాదేవి గారి దగ్గరికి వెళ్ళి మా అన్నయ్య వచ్చాడు, స్టేషనరీ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళడం జరిగింది. అజయ్తో పాటు బండి పైన ఆ అమ్మాయిని ముందుగా సరస్వతి ఘాట్కి తీసుకెళ్ళడం, అక్కడ కొద్దిగా పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఇంకా కాస్త ఐసోలేటెడ్ ప్లేస్కి వెళ్ళాలని 2 టౌన్ ఏరియాలో ఉన్న శ్రీ గురు లాడ్జ్కి వెళ్ళడం, శారీరకంగా కలిసినట్లు ఆ అమ్మాయిని బండిపై తీసుకువచ్చి దేవి చౌక్లో అజయ్ మళ్ళా అమ్మాయిని 5ంటికి తీసుకెళ్ళి 7ంటికి అక్కడ దింపివేయడం. అజయ్తో పాటు అతను ఇంకొక స్నేహితుడు కూడా ఉన్నాడు. మరి హాస్టల్కి వచ్చిన తర్వాత వార్డెన్
గాయాలు కనబడి ఏంటి అని అడగ్గా ఆ అమ్మాయి వార్డెన్కి జరిగిన వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగా తల్లిదండ్రులకి తెలియచేయగానే తల్లిదండ్రులు వారి ఒక పిన్ని పాప ఒక కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ నివసిస్తున్నారో తండ్రి కానీ తల్లి కానీ వస్తేనే పంపించాలి ఆధార్ కార్డు, కానీ ఎందుకు అమలు చేయట్లేదు? గవర్నమెంట్ జీవో ఉందంటారు. గవర్నమెంట్లో అనేకమైన జీవోలు ఉంటాయి, అనేకమైన విధి విధానాలు ఉంటాయి. ఏది చట్టం అన్నది అందరికీ తెలుసు. కానీ కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు రాలేదు, ఇదిగోండి మా తల్లిదండ్రులు మాట్లాడండి అంటే ఏ టెక్నాలజీ యుగం, ఇవ్వండి పర్వాలేదు పంపించండి నేను చెప్తున్నాను కదా అనే రోజులు కూడా వస్తాయి. ఒక సంవత్సరంగా పాప మీతోటి ఉన్నప్పుడు వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళేమనుకుంటారు మంచి పిల్ల ఏముందిలే వచ్చేస్తుందో ఒక అరగంటే కదా అని అనుకుంటారు. ఇవన్నీ కూడా మోమాటాలకు పోయి ఈ ఇబ్బందులు తెచ్చుకోవడం. కాబట్టి మోమాటాలు ఉండకూడదు, వార్డెన్గా ఆవిడకు ఉండకూడదు, అలాగే పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. నేను అదే చెప్తున్నాను, పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అలాగే ఇలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని తల్లిదండ్రులు కూడా ఎక్కడి నుంచి మార్పు రావాలంటే ఇంటి నుంచే ఆడపిల్లని గౌరవించాలన్నది ఇళ్లలో తల్లిదండ్రులు నేర్పించాల్సిన అవసరం ఉంది పిల్లలకి. ఎక్కడో జొన్నాడు అక్కడి నుంచి వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాడంటే అంటే వెర్రితనం, ఏమీ జరగదన్న అహంభావం. ఇదిగో ఇలాంటి చట్టాలు ఇవన్నీ జరిగిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. ఇంకోడు కూడా భయం అనేది ఉంటుంది, అమ్మో ఇలా ఉంటాయి చట్టాలు అని. రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులో 2000 కోట్లను ప్రభుత్వం వెంటనే చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా ఆధ్వర్యంలో బుధవారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ధర్నా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెకార్డులు చేతబూని ప్రభుత్వ నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కురుమూరి విజయ్ కుమార్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిడుగు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ గత 13 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవా నెట్వర్క్ హాస్పిటల్ బకాయిల విడుదల కోసం ఆందోళన కొనసాగిస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆశా ఈ బంద్ సమయంలో వివిధ పద్ధతుల్లో తన వంతు సాయాన్ని పేద ప్రజలకు అందిస్తుందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని 24వ తేదీ విజయవాడలో మహాధర్నా చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం బకాయిలు అరాకొరగా విడుదల చేయకుండా పూర్తిగా విడుదల చేయడంతో పాటు యూనివర్సల్ హెల్త్ స్కీమ్లో తమ ఆసుపత్రులను కూడా భాగస్వాములుగా చేసుకోవాలని కోరారు. డాక్టర్ రౌతు పార్థసారథి, పలువురు డాక్టర్లు, జుడాలు, సిబ్బంది పాల్గొన్నారు. రావాల్సిన బకాయిలు 3000 కోట్లు, దానిలో 670 కోట్లు ఫైనాన్స్లో పూర్తిగా క్లియర్ చేసి డబ్బులు ఇవ్వమని ట్రస్ట్ నుంచి పంపించున్నారు. ఇది పంపించి అసెంబ్లీలో మన మంత్రి గారు ప్రకటించి ఆల్రెడీ 25 రోజులు అయిపోతుంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అందులో ₹1 రాలేదు. సో మేము కోరుతుందల్లా ఈ 670 కోట్లు ముందు పూర్తిగా క్లియర్ చేసేయండి. మేము అర్థం చేసుకుంటున్నాం, మీతో ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయబోతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి మిగతా 2000 కోట్లు మీరు ఇవ్వాల్సినవి ఒక టైం బౌండ్ ప్రాపర్ షెడ్యూల్ ఇవ్వండి, ఆ షెడ్యూల్ ప్రకారం పే చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే రాబోయే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అందరికీ కూడా ఉచితంగా వైద్యం ఈనాడికి అందుతుంది. కాకపోతే ఇంకా 7% మంది మాత్రమే మిగిలిపోయారు. ఆ 7% కూడా ఉచితంగా వైద్యం కొత్త మోడల్లో ఇస్తామంటున్నారు. దానిలో మమ్మల్ని భాగస్వాముల్ని చేయండి. ఎందుకంటే 2007లో పెట్టిన ప్యాకేజీలతో ఎవరైతే నిరుపేదలు అనే వారికి ఖచ్చితంగా ఆసుపత్రులు కొంత వారి యొక్క ఫండ్స్ని లాభాపేక్షని తగ్గించుకుని ఇవ్వాలని మీరు బడ్జెట్లు క్రియేట్ చేశారో అదే రేట్లతో పూర్తి స్థాయి ఆరోగ్యం రాష్ట్ర ప్రజలందరికీ అందించడం సాధ్యం కాదు. ఆ ప్యాకేజీల్ని మీరు ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ వేలో రివైజ్ చేయాలి. మీరు ఇవ్వాలనుకోవడం సంతోషం, అయితే ఆ భారాన్ని ఆసుపత్రులు పూర్తిగా మొయ్యలేవు. కాబట్టి దీన్ని పూర్తిగా మళ్ళీ ప్రక్షాళన చేసి మీరు సరికొత్త ప్యాకేజీలు క్రియేట్ చేసేటప్పుడు దానిలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేయమని కోరుతున్నాం. ఇవే 3 ప్రధాన డిమాండ్లు. కూడు గూడు ఆరోగ్యం, ఈ 3 ప్రధానమైన అంశాలు అవసరమైనవి. కూడుగూడు తర్వాత చూస్తున్నారు. అతి ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్య ధోరణి అన్నది ప్రభుత్వ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఉద్యోగస్తుడు 8 నెలలుగా శాలరీస్ లేకపోతే ఏం చేస్తాడండి? కూడు తింటాడా, పిల్లలకే పెడతాడా, చదువుకే పెడతాడా? అలాగే 8 నెలలు 9 నెలల నుండి మాకు రావాల్సిన బకాయిలు రాలేదు,
సరికదా ఆరోగ్యం పట్ల మాకున్న బాధ్యతను బట్టి మేము చేస్తూనే ఉన్నాం వర్క్. పావలా ఇస్తున్నారు, 2 రూపాయలు పని చేయించుకుంటున్నారు, మళ్ళీ పావలా ఇస్తున్నారు, 2 రూపాయలు పని చేయించుకుంటున్నారు. ఎంత మిగులుతుంది? ₹1.75 చొప్పున అలా పెరిగి 3,000 కోట్ల పై చిలుక అయిపోయింది ఇప్పటికి ఉన్న అప్పు. కొంతమంది ఓడీలు తీసుకుని సాలరీస్ పే చేశారు పేషెంట్లకి, డ్యూటీ డాక్టర్లకి. కొంతమంది అప్పులు తెచ్చారు, కొంతమంది ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చారు, కొందరు నగలు తాకట్టు పెట్టి తెచ్చారు. అయిపోయిందండి, చేతులు ఎత్తేసాం. ఇంకా ఏమీ చేయలేని దుస్థితి, నిస్సహాయ స్థితి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఇలాగా రోడ్లు ఎక్కామండి. దయచేసి డిమాండ్ కాదండి, మా ఆకలిని రిక్వెస్ట్, ఇదంతా మాకున్న ప్రాబ్లమ్స్ని మీ ముందు పెడుతున్నాము. దయచేసి సాయం చేయండి. వైద్యాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయొద్దు. మాకు మనసు ఉంది, పేషెంట్ చూడాలనే బాధ్యత మాకు కనీసం ఉంది, కనీస బాధ్యత మాకు ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య వైఖరి, ఇంత మొండి వైఖరి ఎందుకు చూపిస్తుందో అర్థం కావట్లేదు. ఈ వైద్యం పట్ల పెద్ద చూపు చూస్తున్నాం, వారికి విపరీతమైన వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నాం. ప్రభుత్వం అంతా డబ్బాలు కొట్టుకుని చెప్తుంది, కానీ నిజానికి వస్తే ₹1 కూడా మాకు అందట్లేదు. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని ఆశిస్తూ ప్రెసిడెంట్ IMA పిడుగు విజయభాస్కర్. ఇటీవల జాంపేట ఎస్సీ హాస్టల్లో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న బాలికను 2 యువకులు శారీరకంగా హింసించిన ఘటన రాష్ట్రమంతా చర్చాంశనీయమైంది. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని జనసేన నాయకులు పరామర్శించారు. బాధితురాలి బంధువులతో మాట్లాడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ బాధితురాలిని శారీరకంగా హింసించిన 2 పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. బాధితురాలి విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆ బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గణేష్ చౌక్లో ఉన్న ఎస్సీ సంక్షేమ హాస్టల్లోని 10వ తరగతి చదువుతున్న బాలికను ఒక అన్నయ్య అని పిలువబడే అజయ్ అనే వ్యక్తి, అంటే ఆ అమ్మాయి హాస్టల్లో ఏమైనా స్టేషనరీ కావాలంటే షాప్లో కొనుక్కోవడానికి వెళ్తుంటుంది. అతను దాని ద్వారా పరిచయం అయినా సరే అన్నయ్య అని పిలిచే ఆ అజయ్ అనే వ్యక్తి దీపావళి రోజున వచ్చి హాస్టల్కి తీసుకెళ్ళడం, వార్డెన్కి చెప్పి తీసుకెళ్ళడం, నెక్స్ట్ ఏమో తిన్నంగా తీసుకెళ్ళి ఏదో హోటల్ రూమ్కి తీసుకెళ్ళి అతని స్నేహితుడు సత్యస్వరూప్ అంట, వాళ్ళు కలిసి ఇద్దరు కలిసి ఆ అమ్మాయిని దారుణంగా, అంటే సభ్య సమాజం సిగ్గుపడి వరడది పోక్సు చట్టం పెట్టడం జరిగింది ఆ ఇద్దరి పైన కూడా. ఇది చాలా హేయమైన చర్య. జనసేన పార్టీ ఇటువంటి వాటికి చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఆ అమ్మాయికి తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడే కనుక్కున్నాం 2 టౌన్ సిఐ గారు గణేష్ గారిని, ఇమీడియట్లీగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగా ఎప్పుడైతే అమ్మాయి గురించి ఇలాగొచ్చి వార్డెన్ తెలియజేశారో ఇమీడియట్లీగా పోలీసు వారు కేసు పెట్టడం, కేసు పెట్టిన 24 అవర్స్లో ఈ అజయ్ని ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటన తెలుసుకోవడం జరిగింది. నగరం అంతటా కూడా, రాజమండ్రి నగరం అంతా దీపావళి సంబరాల్లో ఉంటే ఒక హేయమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూడడం జరిగింది. ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి బాలికని మాయమాటలు చెప్పి బెదిరించి అజయ్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని బయటికి తీసుకువెళ్ళి ఆ అమ్మాయిని అత్యంత హేయంగా, అతి కిరాతకంగా అమ్మాయిని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ఆ అమ్మాయిని, నేను ఈ మాట మాట్లాడకూడదు ఒక తల్లిగా, కానీ ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాడు. అక్కడి వరకే మాట్లాడుతున్నాను. అతని స్నేహితుడు సత్యస్వరూపు, అజయ్ ఇద్దరూ కలిపి ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా హింసించారు. చాలా దెబ్బలు కూడా తగిలిన్నాయంట. ఇప్పుడే ఆ పాప సంబంధించినటువంటి బంధువులతో మాట్లాడాము. పాప కూడా చాలా డీప్ డిప్రెషన్లోకి వెళ్ళింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఇందాక కనుక్కుంటే ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అన్నారు.
ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరైతే అజయ్ అనే వ్యక్తి ఈ పాప అన్నయ్య అని పిలుస్తుందో ఆ వ్యక్తి తాలూకా డీటెయిల్స్ కూడా నిజానికి పాపకు సంబంధించిన బంధువులకు కూడా తెలియదు. అంటే అతను ఏ విధంగా అమ్మాయికి మాయమాటలు చెప్పి బెదిరించి తీసుకెళ్ళాడని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇటువంటి వెధవలు, ఇటువంటి సన్నాసి అధవలు ఈ సమాజంలో తిరగడానికే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడవద్దు, యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు హెచ్చరిక. జేజీయూ ఇంజనీరింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ కి సెమిస్టర్ ఫీజుకు లింక్ తీసివేయాలి ఎస్ఎఫ్ఐ. చంద్రబాబు పాలనలో హాస్టల్ విద్యార్థినులకు రక్షణ కరువు, మండిపడిన వైసీపీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి. బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోండి, సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆశా ధర్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.